స్పీకర్ సార్, తల్లిదండ్రులు జన్మనిస్తే వైద్యులు పునర్జన్మనిస్తారు అధ్యక్ష. అయితే ఇలాంటి గొప్ప వైద్యులు ప్రపంచంలో ఎక్కడ పేరు మూసారంటే అది ఈ ప్రాంతానికి చెందారని నిజంగా గత ప్రభుత్వాల్లో ఈ వైద్య రంగానికి కానీ ఇలాంటి కాలేజీ వ్యవస్థలకు కానీ అప్పుడు ప్రభుత్వాలు ఇచ్చిన పునాదు అధ్యక్ష. మరి ఈరోజు ఇప్పుడు ప్రభుత్వం చెప్పుకుంటా ఉంది అధ్యక్ష. ఇప్పుడు మేడం గారు చెప్పినట్టుగా వారు ఇచ్చిన ఆన్సర్ ఏ బి ఎలక్షన్ చూస్తూ ఉంటే నిజంగా హాస్యాస్పదంగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఏదైతే కరోనా మృతులకి కుటుంబాలకు ఇవ్వాల్సిన 1100 కోట్ల రూపాయలు కూడా దారి తప్పించి పీడీ అకౌంట్లో వేసుకున్న ప్రభుత్వం, ప్రతి దానికి కూడా అప్పుల కోసం ప్రతి బ్యాంక్కి తలుపు కొట్టే ప్రభుత్వం సదుపాయాలన్నీ కూడా మెడికల్ కాలేజ్ అన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తుందా అనేది మాకు పూర్తి అనుమానం అధ్యక్ష. ఎందుకంటే అన్నీ కూడా పునాది రాళ్ళ పరిస్థితిలోనే ఉన్నాయి. కేవలం పులివెందల కాలేజీ తప్ప మిగతా అన్నీ కూడా ఇలాంటి పొజిషన్లో ఉన్నటువంటి పరిస్థితి మన దగ్గర ఉంది అధ్యక్ష. ఇవన్నీ కూడా డిసెంబర్ కల్లా పూర్తి చేస్తామని చెప్పేసి ఎన్ఎక్స్ఆర్ ఏలో పెట్టడం, బిలో పెట్టడం, అలాగే అన్నీ కూడా పురోగతిలో ఉన్నాయి. అంటే పురోగతి అంటే 1%, 2%, లేక ఇంకా పునాది రాళ్ళు బూజుపడుతున్నాయి అనేది ఎక్కడ కూడా క్లారిటీ లేదు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, గతంలో ఎలాగైతే ఇళ్ళ వాటిల్లో స్కాములు జరిగినాయో ఇల్లు స్థలాల్లో తీసుకోవడం, అలాగే దీంట్లో కూడా స్కాములు జరిగినాయి. ఏదైతే కాలేజీ కోసం ల్యాండ్స్ తీసుకున్నారో దాంట్లో కూడా స్కాములు జరిగినాయని చెప్పేసి చాలా పెద్ద మాట్లాడుకున్నారు అధ్యక్ష. దాని మీద కూడా స్పెషల్ కేర్ తీసుకుని అలాంటి ఏమీ రాకుండా తప్పకుండా సకాలంలో పూర్తి చేసి రాబోయే విద్యార్థులకి, యువతకి అందరికీ కూడా మంచి కాలేజీ కట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష. అలాగే ఎలాగైతే గతంలో కూడా అధ్యక్ష ఇలాంటి డేట్ చాలా చెప్పారు అధ్యక్ష. పోలవరం గురించి కూడా మా సోదరుడు చాలా చెప్పేవాడు, బల్లగుద్ది చెప్పేవాడు 22 కల్ చేస్తాం అధ్యక్ష అని. కానీ మా తమ్ముడు లేడు, మా సోదరుడు లేకుండా పోయాడు. అలా కాకుండా పక్కా డేట్లు చెప్పుకుని ఎప్పటికి పూర్తి చేస్తారు ఎప్పటికి అనే దాన్ని కూడా ఎక్కడ కూడా క్లారిటీ లేదు అధ్యక్ష. అలాగే ఉద్దానంలో కూడా అధ్యక్ష 200 పడకల ఆసుపత్రి కడతా అని చెప్పి ఎప్పుడో 3 సంవత్సరాలు అయింది అధ్యక్ష. ఇప్పుడే మా మంత్రి గారు చెప్తూ అన్నారు, మీరు 3 నెలల ముందు శంకుస్థాపన చేసి ఏం కాశారని. మళ్ళీ వీళ్ళు ఏం కాశారో 3 సంవత్సరాల నుంచి నేను కూడా అడుగుతా వద్దా అధ్యక్ష. ఉద్దానంలో అవ్వచ్చు, కర్నూలులో అవ్వచ్చు, కర్నూలులో క్యాన్సర్ హాస్పిటల్ కడతా అన్నారు అధ్యక్ష. ఇప్పుడు దాకా అరే ప్లీజ్ మాట్లాడండి ప్లీజ్. అది కూడా కట్టలేని పరిస్థితి. ఆల్రెడీ గతంలో పాత హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో కాకినాడ అవ్వచ్చు, మనకి తిరుపతి అవ్వచ్చు, కర్నూలు అవ్వచ్చు, ఈ యొక్క కాలేజీలు కూడా ఇవాళ పరిస్థితిలో పెచ్చులు ఊడిపోయి కింద పడిపోయే పరిస్థితి ఉన్నాయి అధ్యక్ష. వాటిని కూడా అప్గ్రేడేషన్ కోసం ఏం చేస్తూ ఉన్నారు అనేది కూడా వారు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఈరోజు మనం చూస్తూ ఉంటే కొత్తగా వచ్చారు మంత్రి గారు, డైనమిక్ లేడీ. కానీ అధ్యక్ష, మా జిల్లాలోనే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రసూతి కేంద్రానికి వెళ్తే ఒక మంచం మీద కూడా ఇద్దరు ప్రసూతికి వెళ్ళినటువంటి లేడీస్ పడుకునే పరిస్థితి కనపడతా ఉంది అధ్యక్ష. మేము మళ్ళీ అక్కడ అడిగితే కూడా రోలింగ్ బ్యాండేజ్ ఇవ్వట్లేదు, కాటన్ ఇవ్వట్లేదు అని చెప్తా ఉన్నారు. మాస్కులు, శానిటైజర్లు ఇవ్వట్లేదు అని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నారు. శానిటైజర్ క్లీనర్స్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సకాలంలో జీతాలు ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళు కూడా పని చేయట్లేదు అని చెప్పేసి కూడా చెప్తాను. ప్రశ్నలో రండి, మీరు అడిగిన ప్రశ్న వేరు సార్. ఇవన్నీ ఒకటే పూర్తి చేసి విద్యా సార్ అసలు ఈ కాలేజీ సార్ ఈ కాలేజీకి అన్నిటికీ పర్మిషన్ ఎంత ఫండ్ అలొకేషన్ అయ్యింది ఈ కాలేజ్ ఎన్నిటి పర్మిషన్లు ఉన్నాయి, ఎంత ఫండ్ అలొకేషన్ అయింది, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ఫండ్ ఎంత, స్టేట్ గవర్నమెంట్ ఫండ్ ఎంత, నిజంగా స్టేట్ గవర్నమెంట్ వెచ్చిస్తుందా లేదా, ఏ స్థాయిలో ఉన్నాయి కూడా క్లారిటీగా లేనటువంటి ఆన్సర్ ఇచ్చారు అధ్యక్ష. మా దగ్గర విత్ ప్రూఫ్ ఉన్నాయి అధ్యక్ష. ఇంకా పంట పొలాలు ఉన్నటువంటి పరిస్థితి అక్కడ కనపడుతూ ఉంది అధ్యక్ష. వీటి మీద సరైన జవాబు కావాలి అధ్యక్ష మాకు. థ్యాంక్ యూ అధ్యక్ష. రైట్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.